హలో న్యూ మామ్స్, హ్యాపీ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో వచ్చే నొప్పులు నిజమైనవా వేడివా అని తెలుసుకోవడం ఎలా? హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ సూపర్ ఫైన్. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మనకి ప్రెగ్నెన్సీ టైంలో నొప్పులు వచ్చినప్పుడు ప్రతిసారి అవి నిజమైన నొప్పులు అవ్వాల్సింది లేదు. మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అవి నార్మల్ నొప్పులు అంటారు, మనం ఇంటికి వచ్చేస్తాము. సో అలా కాకుండా మనం ఇంట్లోనే అవి నిజమైన నొప్పులా, వేడి నొప్పులా, లేదంటే ఇంకేదైనా కారణంతో వచ్చిన నొప్పులా అని తెలుసుకోవడానికి ఈ ఒక్క కషాయం సరిపోతుంది. నేను తాటి బెల్లం, ఇది చూడండి, తాటి బెల్లం మీకు తెలిసే ఉండుంటుంది. అది చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటుందండి తాటి బెల్లము. సో మనకి చాలా మంచిది బాడీకి. మనము నార్మల్ పీపుల్గా ఉన్నప్పుడు తీసుకోవచ్చు, ప్రెగ్నెన్సీలో తీసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. సో దాంట్లో కాల్షియం అధికంగా ఉంటుంది, చాలా పోషకాలు ఉంటాయి, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెడుతుంది. మనకు కనుక షుగర్ ఉంటే, డయాబెటిక్ మనం పేషెంట్ అయి ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో, సో అది కూడా తాటి బెల్లం తీసుకోవడం వల్ల కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. మన డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివ్గా ఉంచుతుంది. చాలామందికి మోషన్ ఫ్రీగా ఉండదు ప్రెగ్నెన్సీ టైంలో. సో అలాంటప్పుడు ధనియాలు, తాటి బెల్లం తీసుకోవడం వల్ల, ఈ రెండింటి వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, అండ్ మళ్ళీ మనకి మోషన్ ఫ్రీగా లేకపోయినా ఫ్రీగా ఉంటుంది. మనకి నిద్రలేమి, ఆందోళన వంటి చాలా చాలా కారణాలు ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ టైంలో ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల మనకు వాటన్నిటి నుంచి మనం ఫ్రీ అవుతాం అన్నమాట, హ్యాపీగా ఉంటాం. నిజంగా ఒకసారి కషాయం చేసుకొని తాగండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. తాటి బెల్లం అనేది చాలా గొప్ప వరం అండి మనకి దొరికిన వాటిల్లో. అది అంత హెల్దీ అన్నమాట. సో ఒక గుప్పెడు ధనియాలు, కొద్దిగా తాటి బెల్లం, రెండు ఈక్వల్ పోర్షన్స్లో తీసుకొని రోట్లో వేసి కచ్చపచ్చగా దంచండి. చూడండి, ఇలాగే ఎక్కువ మెత్తగా అవసరం లేదు, కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక గ్లాస్కి వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఆ గ్లాస్ వాటర్ని హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. సో ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ తెరలే వరకు ఆగండి. తెరిలిన తర్వాత ఈ మిశ్రమం ఏదైతే ఉందో మనం దంచిపెట్టుకుంది ఆ వాటర్లో వేసేయండి. అసలు పెద్దగా పనే లేదు, ఏమీ ఉండదండి. జస్ట్ తాటి బెల్లం, ధనియాలు మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉంటాయి. తాటి బెల్లం అందరికీ అవైలబుల్గా ఉండదు. సో పామ్ జాగరీ అని మనకి పొడి రూపంలో కూడా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. సో అదైనా తెచ్చుకొని ఒక 2 స్పూన్లు అలా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతటా అవైలబుల్ ఉంటుంది, సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, ఇంకా పచారీ కొట్లలో దొరుకుతుందండి తాటి బెల్లం ఎక్కువగా. సో బాగా మరిగిన తర్వాత దాన్ని తీసి హాఫ్ గ్లాస్ వరకు మరిగించి తీసి ఫిల్టర్ చేసుకోండి. కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. మనం ప్రెగ్నెన్సీ టైంలో ఏది తీసుకున్నా కొద్దిగా గోరువెచ్చగా తీసుకోమంటారు కదా, ఎక్కువ వేడిగా ఉండకూడదు, ఎక్కువ చల్లగా ఉండకూడదు. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని తాగేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. మీకు పెయిన్స్ వచ్చినప్పుడు తాగితే కనుక వెంటనే అవి రియలా ఫేక్ అన్నది తెలిసిపోతుంది. సో మీకు ఇది నచ్చినట్టయితే మిగతా మామ్స్ అందరికీ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఈ చిట్కా చేరాలనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.